కానీ నిన్న మీరు చూసిండ్రు, నిన్న మన ముఖ్యమంత్రి అనబడే ఒక మనిషి ఆయన అరుపులు, పెడబొబ్బలు, హూంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ చూసిర్రు. నిన్న ముఖ్యమంత్రి పత్రికా సమావేశం చూసిన వాళ్ళకి నిన్ననే జరిగిన ఇంకో సంఘటన, షాబాదులో వాడు దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన. ఎందుకో రెండు ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో జల్తా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అదే చేయిస్తానని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తా.